178 2022 అయితే ఈనాడు జీరో ఆత్మహత్యలకు గత 2000 లాస్ట్ ఇయర్ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ మళ్ళా ఆత్మహత్యలు మరలా 2000 ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిదాపుగా 209-12 నుంచి ఇప్పటిదాకా 204 ఆత్మహత్యలు జరిగినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా నేను మొత్తం కూడా మీకు లిస్ట్ ఇస్తా అధ్యక్ష, ఏ ఊరు ఎక్కడ ఏ పేరుతో సహా. నేను మొన్న ఖమ్మం పోతే మా రెవెన్యూ మంత్రి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా బట్టి గారి యొక్క నియోజకవర్గానికి వెళ్ళినాం. అయితే ఆ రోజు వారు మమ్మల్ని నేను చూసిన తర్వాత నువ్వు పోవాలని చెప్పేసి 2 గంటలు బయట ఆపితే ఆగి తర్వాత వెళ్ళినాం. వారి యొక్క కాన్స్టిట్యున్సీ చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామం. వెళ్ళిన తర్వాత చూసి వస్తే వారు మేము వెళ్తున్నాం అని తెలిస్తే ఆ రోజున వారు కూడా వచ్చారు. కానీ ఆ వారంలో 4-5 రైతులు చనిపోతే అదే దగ్గర మా వ్యవసాయ శాఖ మంత్రి గారి పక్క విలేజ్ అశ్వరావుపేట అన్నపరెడ్డిపల్లిలో కూడా పిట్టల లక్ష్మయ్య గారు చనిపోయారు. అదేవిధంగా బోజెట్ల ప్రభాకర్ గారు వారి యొక్క గ్రామంలో కూడా ప్రొద్దుటూరు గ్రామంలో బోజెట్ల ప్రభాకర్ అని బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో చనిపోయారు. అశ్వరావుపేటలో శ్రీనివాస్ అనే అతను ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు కోడంగల్లో కూడా ఒక రైతు బొమ్మరాజ్పేటలో రైతు బైరం నరసింహులను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వైరాలో ఉసిరికాయలపల్లిలో కూడా పచ్చిపాల భద్రయ్య అని చెప్పి కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే అధ్యక్ష రకరకాల కారణాల వల్ల వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మనం మంత్రులుగా మనం కనీసం ఓదార్చి వాళ్ళకేమైనా ఇస్తామా ఇయ్యమా తర్వాత విషయం. కానీ ఓదార్పు కూడా దయచేసి ఏ మంత్రి చేయలేదు అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ఒకసారి అక్కడికి పోయి వచ్చారు, వాళ్ళ నియోజకవర్గం కాబట్టి మేము పోతున్నామని. కానీ మిగతా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ రెవెన్యూ శాఖ మంత్రి కానీ కూతబేడు దూరంలో వా ఇంటికి ఉంటే కూడా ఈ యొక్క చనిపోయిన ఈ రైతులకు ఎవ్వరు కూడా వెళ్ళలేదు అధ్యక్ష. మా అభ్యర్థన ఆత్మహత్యలు తగ్గాలని చెప్పేసి, ఆ ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయని చెప్పేసి ఖచ్చితంగా మనం అన్నీ తెలుసుకొనే కొంత ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తున్నాం. అయినా కూడా ఇవాళ దురదృష్టవశాత్తు జరుగుతుంటే ఇవాళ మంత్రులుగా మన బాధ్యత ఉందా లేదని చెప్పేసి వారిని నేను దయచేసి కోరుతా ఉన్నాను. అంతే అధ్యక్ష. అదేవిధంగా గతంలో మేము ఇచ్చినప్పుడు కొంత ఫామ్ మెకనైజేషన్ కింద 13,000 ట్రాక్టర్లు కూడా సబ్సిడీ కింద ఇచ్చినాం. వారు అప్పుడు మంత్రిగా ఉన్నారు. 575 కోట్లు పెట్టి రైతు వేదికలు కట్టించినాం. 2,600 మందిని ఏఈఓలుగా అందులో నియమించినాం. ఇవన్నీ చేయడం ద్వారానే ఇవాళ భారతదేశంలో మనం ఇవాళ తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అధ్యక్ష. 2014లో మన స్థానం 14వ స్థానం, వరి విస్తీర్ణంలో ఇవాళ నెంబర్ 1. అంతేకాకుండా ప్రొడక్టివిటీ ఉత్పాదకత అని చెప్తాం అధ్యక్ష. ఎకరానికి దరిదాపుగా ఇవాళ 25 నుండి 26 క్వింటాలు వండుతుంది. ఒకప్పుడు 17-18 క్వింటాలు వండేది. అదేవిధంగా ఉత్పాదకతలో పంజాబ్ తర్వాత ఇలా నెంబర్ 2గా వచ్చినాం అధ్యక్ష. ఇవాళ విస్తీర్ణము ఉత్పాదకత తర్వాత ఇలా వరి ఉత్పత్తిలో 3 కోట్ల మెట్రిక్ టన్నులతో పంజాబ్ని, ఉత్తరప్రదేశ్ని, వెస్ట్ బెంగాల్ని అందరినీ తలదండి ఇలా నెంబర్గా వచ్చినాం. మంత్రాలు ఇస్తే రాలేదు అధ్యక్ష. ఇవాళ విస్తీర్ణం పెరిగింది. ఆనాడు 131 లక్షల ఎకరాలు ఉంటే ఇవాళ 210 లక్షల ఎకరాల్లో ఇలా వానాకాలం కానీ యాసంగి కానీ సాగు అవుతున్నది అధ్యక్ష. అదేవిధంగా మనం ఇవాళ ప్రొక్యూర్మెంట్ చేసినాం. ప్రొక్యూర్మెంట్ కూడా ఇవాళ చాలామంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడారు. 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే గత సంవత్సరం దరిదాపుగా 141 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకున్నాం. మనం తీసుకుందాం అనుకుంటున్న సందర్భంలో కూడా కేంద్రం ఒప్పుకోకపోతే సన్నోట్లు దొడ్డోట్లు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడితే మొత్తం యావత్తు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, క్యాబినెట్ కానీ అక్కడ పోతే చాలా అవమానకరంగా మాట్లాడారు. క్యా చమత్కార్ కర్ దియా, ఐ వాజ్ దేర్ ఇన్ ద మీటింగ్ విత్ ద కేంద్ర మంత్రులు. చెప్పి సన్నోట్లని, దొడ్డోట్లని, ముతకోట్లని రకరకాల మాట్లాడి మీరే ఉన్నట్లయితే ఇవి దొడ్డోట్లు ఒకవేళ ఎండాకాలంలో వచ్చిన వాటి అన్నిటి కూడా నూకలు అవుతుందని చెప్తే ఆ నూకలు బుక్కండి అని చెప్పి కేంద్ర మంత్రి చెప్తే ఆనాడు నిరసించి ఆనాడు 20-30 లక్షలకే కొట్లాడేది అధ్యక్ష. ఇవాళ మన కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ కానీ 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇవాళ మనకి ఇస్తున్నది. ఖచ్చితంగా ఇంతవరకు కొనమని. కానీ 5 ఏళ్లలో ఏనాడు లేనట్టు ఈ సంవత్సరం మాత్రమే యాసంగిలో చాలా తక్కువగా మీరు ఇవాళ ప్రొక్యూర్ చేసిన అధ్యక్ష. 2019 నుండి ఈనాడు తీసుకున్నట్లయితే ఇవాళనే అత్యంత తక్కువగా ప్రొక్యూర్మెంట్లో మీరు వచ్చిన తర్వాత కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడం,
రైతు బంధు ఏదైతే ఇస్తామనుకున్నా సరిగ్గా ఇవ్వకపోవడం, అదేవిధంగా మా ఏరియాలో అధ్యక్ష జనగామ ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. అక్కడ ఇలా 2087 రూపాయలు ఉంటే జనగామ మార్కెట్కి వెళ్తే 1530 రూపాయలు ఇచ్చింది అధ్యక్ష. దాన్ని వెంటనే మేము ఆ యొక్క అధికారులను అప్రమత్తం చేస్తే అధికారులు వాళ్ళని పోయి హెచ్చరిస్తే చాలా మంచి పని చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసింది. మేము అనుకున్నాం ఖచ్చితంగా అది బాగానే జరుగుతుందని. పొద్దున్నే పోతే వాళ్ళందరూ కూడా మాట్లాడి చివరికి ఏం చేశారంటే 1530 రూపాయలు ఉంటే కాదు మీకు అంతా కూడా ఎక్కువ ఇస్తా అని చెప్పేసి 1560 రూపాయలు చేసిన అధ్యక్ష. ఆనాడు ఆ మార్కెట్లో తీసుకున్న ఈనాంది 11 మంది రైతులది మీకు నేను పంపిస్తా అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ మార్కెటింగ్ శాఖ మంత్రి కానీ పంపించవచ్చు. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎంఎస్పీ రాకుండా 1530 ఉంటే 30 రూపాయలు ఇచ్చినట్లయితే అది ఏం జరిగినట్టు అధ్యక్ష? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సన్న వడ్లకు 2203 రూపాయలు ఉంటే ఇవాళ దొడ్డు వడ్లకు 2183 రూపాయలు. మీరు కూడా చెప్పిన అధ్యక్ష, ఖచ్చితంగా మేము దొడ్డు వడ్లకు మాత్రమే మేము 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అధ్యక్ష, వాళ్ళు కూడా సన్న వడ్లు పండిస్తే మేము రైతులకు ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. రైతులు చాలా ఎకరాల సన్న వడ్లు పండించుకుంటే కనీసం వాళ్ళకు ₹1 కూడా ఇవ్వనటువంటి వాళ్ళు చాలాసేపు నుంచి చూస్తాను. పల్లా రాజేశ్వర రెడ్డి గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు మీకు చాలా అనిపించకపోవచ్చు, మాకు చాలాసేపు వారు కేంద్రంలో వరి ధాన్యానికి సంబంధించి కొనుగోలు విషయం లోపల చాలా పెద్ద గొప్ప ఫైటింగ్ చేసామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. 9 సంవత్సరాలు అన్ని రకాల ఢిల్లీలో దోస్తీ చేసి గల్లీలో కుస్తీ చేసినట్టుగా చెప్పినటువంటి వీళ్ళు లాస్ట్ ఎలక్షన్ ముందర ప్రొక్యూర్మెంట్ ఇష్యూలో ఫైటింగ్ చేసినట్టుగా చేశారు తప్ప వాళ్ళకు ఎక్కడ తేడా అధ్యక్ష. ఇద్దరు కలిసే కదా మొత్తం వ్యవహారాల లోపల పార్లమెంట్కి సంబంధించిన అన్ని ప్రొసీడింగ్స్ లోపల పార్టిసిపేట్ చేశారు. ప్రతి రకాల ఆనాడు ఈ రైతాంగానికి సంబంధించినటువంటి 3 బిల్లులు తెస్తే పార్లమెంట్ మద్దతునిచ్చి దాని తర్వాత కదా వీళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ రైతులు మొత్తం దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేస్తుంటే తర్వాత కదా వీళ్ళు దాన్ని వాళ్ళ వైఖరి మార్చుకున్నారు. నోట్ల బంద్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, మన మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి అంశం లోపల ఇవాళ చేసినటువంటి వీళ్ళు మేము ఇవాళ మళ్ళా ఈ సభ ద్వారా వ్యవసాయ శాఖకు సంబంధించి మళ్ళీ కూడా చెప్తున్నాం, ఎంఎస్పీకి తక్కువ వచ్చినట్టుగా ఎక్కడైనా ఉంటే బరాబర్ చర్యలు తీసుకుంటాం. ఎంఎస్పీ మెయింటైన్ చేసే బాధ్యత ప్రభుత్వంకు ఉన్నది. ఒక బోనస్ మీరు ఇప్పుడు బోనస్ ప్రభుత్వ విధానంలో సన్నవడ్లకు ఇస్తామని చెప్పినాం, దాన్ని బరాబర్గా రాబోయే సీజన్లు చేస్తాం. రైతు భరోసాకు సంబంధించిన అభిప్రాయ సేకరణ చేస్తాం, దాని మీద గౌరవ సబ్ కమిటీ చేసినారు, దాని మీద నిర్ణయం జరుగుతూ ఉంది. రైతులకు ఇవ్వాలనే మీరు కూడా రావాల్సి ఉంటుంది. నిజంగా రైతుల ఒకవేళ సంక్షేమం కోసం అయినట్టయితే మొన్న ₹1,00,000 సంబంధించినటువంటి లోపల వాళ్ళందరూ రుణమాఫీ చేసినాం. ఇవాళ ₹1,50,000 రుణమాఫీ చేసినాం. ఆగస్టు నెలలో ₹2,00,000 దాకా ఉన్న వాళ్ళందరి రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. మరొకసారి రైతుల సంక్షేమం కొరకు కట్టుబడిందని చెప్పేటువంటి మాట ప్రయత్నం చేస్తున్నాం. మేము రైతులకు వ్యతిరేకం అన్నట్టు అసలు దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం తప్ప మీరేమైనా తీసుకున్నారు చెప్పండి? ఏం నిర్ణయం? రైతు భరోసానో, చనిపోయినాక రైతు బీమానో, ఇలా పంటల బీమా కూడా చేస్తాను అధ్యక్ష. మేము ఇవాళ సంబంధించి మీలాగా మేము మాట్లాడుతూ నేను వారు చెప్పిందని చెప్తాను, చెప్తారు రైట్. మీరు చెప్తే మీరు మాట్లాడాల బరాబర్గా ప్రభుత్వాన్ని విమర్శించడానికి సంబంధించి మంచి సలహాలు చెప్తే తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా సీనియర్ సభ్యులు తప్పకుండా సలహా తీసుకుంటారు. కానీ ప్రభుత్వానికి సంబంధించి ఏదో పొరపాటు జరిగిపోతున్నట్టు మాట్లాడితే మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేను ఒక మాట చెప్పినాను, మీ